Bright Computers, for your bright future. బ్రైట్ కంప్యూటర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే నడపబడుతున్న ISO సర్టిఫైడ్ సంస్థ బ్రైట్ కంప్యూటర్స్. ప్రతి ఒక్కరికి అవసరమైన కంప్యూటర్ బేసిక్స్, MS ఆఫీస్, డేటా ఎంట్రీ, ఆఫీస్ ఆటోమేషన్ కోర్సులు నేర్చుకొని అనేక అవకాశాలని అందిపుచ్చుకోండి. DTP, ఫోటోషాప్, గ్రాఫిక్ డిజైన్, టాలీ ప్లస్ GST, మల్టీమీడియా, వీడియో ఎడిటింగ్, హార్డ్వేర్ కోర్సులు నేర్చుకొని అధిక ఆదాయంతో జీవితంలో స్థిరపడండి. వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకొని ఇంటి వద్ద నుండే సంపాదించండి. C++, జావా, ఒరాకిల్, పైథాన్ నేర్చుకొని సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించండి. సంప్రదించండి బ్రైట్ కంప్యూటర్స్ 2/6 మరియు 2/9 బ్రాడిపేట, గుంటూరు. సెల్ నంబర్స్ 9494499254 మరియు 9493779333. బ్రైట్ కంప్యూటర్స్. బ్రైట్ కంప్యూటర్స్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయం నాకు ఇచ్చినందుకు దేవదేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఇశ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి పండగలలో ఒక పండగ. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా వారికి 7 పండగలు ప్రధానమైనవి. 7 పండగలలో ప్రియులరా 5వ పండగ ఈరోజు మనం జరిపించుకున్నటువంటి పండగ. మొట్టమొదటి పండగను గురించి మీకు అవుట్లైన్స్ ఇచ్చి నేను తిరిగి వాక్యంలోకి వస్తాను. శృంగధ్వని దినము పండుగ అని పిలుస్తారు ప్రియులరా. 2వది మహావిశ్రాంతి దినము పండుగ. 3వది పర్ణశాలల పండుగ. 4వది దేవాలయము ప్రతిష్ఠ పండుగ. పోతే 6వది వసంతకాలపు పండుగలు లేక పస్కా పులిహని రొట్టెల పండుగ. ఇది 5వ పండుగ. సో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఇకపోతే 6వది వారాల పండుగ, 7వది పూరీము పండుగ. ఇవి ఇశ్రాయేలీలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. ప్రియులరా, ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క అర్థం ఉంది. ఒక్కొక్క పండుగకి దేవుడు నియమించినటువంటి కొన్ని పరిస్థితులు మన కొరకు దేవుడు రాయించి పెట్టాడు. ప్రతి దానికి దేవుడు చక్కటి సందర్భాన్ని, జరిగినటువంటి పరిస్థితులను, దేవుని కార్యాలకు ఒక్కొక్క పండుగ దేవుడు ఒక్కొక్క గుర్తుగా పెట్టాడు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాము. మనం చదువుతున్నటువంటి ఈ యొక్క మరి కోతకాలపు పండగ లేక మనం జరుపుకుంటున్నటువంటిది కృతజ్ఞత అర్పణల పండగ. దీన్ని మనం చదువుతున్నాం వార్షిక వాత్సపు పండగ అని పిలుస్తారు. అంటే సంవత్సరానికి ఒకసారి జరిగించుకునేది వార్షిక. అంటే మనకి అందరికీ తెలుసు, తెలుగులో వార్షిక ఆదాయం ఎంత అనేటువంటి కాలం ఉంటుంది మనకి. సో వార్షికం అనేది సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక కాలం. సో ఇది మనం ఈరోజు జరిపించుకున్నటువంటి పండగ వార్షిక సంవత్సర. ఈ వాక్య భాగంలో సంవత్సర కాలంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి పంటలను మరి దేవుని యొక్క ఆలయానికి తీసుకొచ్చి వారు వాటిని ప్రతిష్ఠించేవారు. వాటిల్లో ఇశ్రాయేలీల్లో ఎక్కువగా ప్రధానమైన పంటలు 4-5 రకాలు ఉన్నాయి. వాటిలో నంబర్ 1 ద్రాక్ష. ఉదాహరణకి చెప్తున్నాను. సెకండ్ 1 ఆలివ్. మీకు తెలుసు కదా, ఒలివ పళ్ళని పిలుస్తారు. తర్వాత 3వది వచ్చేసి గోధుమ. 4వది వచ్చేసి ప్రియులరా మీ అందరికీ తెలియాలి, దాన్ని ఏమంటారు, ఈ వేడి చేసినప్పుడు తాగుతారు కదా, బార్లీ లాంటివి. అలాగే ఇంకొక పంట కూడా వారికి ప్రధానమైనది. వీటిని తీసుకొని వారు దేవుని యొక్క ఆలయమునకు వారు వెళ్ళేవారని వాక్యం మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. సో వీటిని తీసుకొని సంవత్సరంలో దేవుడు వారికి అనుగ్రహించిన పంటలను వారు తీసుకొని దేవాలయమునకు వెళ్ళి కృతజ్ఞతను అర్పించి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి గణపరిచి వచ్చారు. సో ఇందుని బట్టి పూర్వకాలము నుండి భక్తుల జీవితాల్లో ప్రభువుని ఆరాధించటం అనేది, కృతజ్ఞత చూపటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈ మధ్య ఇంటి దగ్గరికి ఒక మలేషియా ఫ్యామిలీ వచ్చింది. నాకు 2015 నుంచి వారి పరిచయం. దైవజనులు వచ్చారు.
సో వారు చెప్తూ ఒక మాట అన్నారు. ఆ మాట ఏంటంటే, వారు తెలుగువారే, పాస్టర్ గారు మీకు ఇక్కడ ఎన్ని ట్యాక్సులు ఉంటాయని అడిగాడు ఆయన. నేను చెప్పాను మాకు స్టేటు సెంట్రల్ రెండే ఉండేయండి అన్నాను చెప్పాను నేను. ఆయన చెప్పినటువంటి పదం నేను విన్నప్పుడు షాక్ అయ్యాను. మలేషియాలో 7 రకాల ట్యాక్సులు చెల్లించాలంట. ఎన్ని చెప్తారా? 7 రకాల ట్యాక్సులు వారు ప్రభుత్వానికి చెల్లించాలి. సో వారికి ఉండంది ఏంటి అంటే కనుక టైం అంటూ ఉండదు. భార్య భర్తలు ఇద్దరికి కూడా టైం అనేది ఉండదు. సో అందరూ పని చేయాలి, అందరూ కష్టపడాలి. సో ప్రభుత్వానికి ట్యాక్స్ పేయర్స్గా వారు ఉండాలి. సో ఇందును బట్టి ఇక్కడ మనకి స్టేటు సెంట్రల్ ఈ 2 ట్యాక్సులకే మనం అల్లాడిపోతా ఉన్నాం. సో ఈ భాగాన్ని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇవ్వడం అనేది చాలా బాధ మనకి, పుచ్చుకోవటం అనేది చాలా ఇష్టం, ఇవ్వడం అనేది చాలా చెప్తారండి బాధ. ఎందుకని ఇవ్వడం ఎందుకు బాధ చెప్పండి? అన్నీ అయిపోతాయి కదా. పుచ్చుకోవటం ఎందుకు కష్టం లేదో చెప్పండి? మనకు వచ్చేస్తాయి కదా. అందుకే మన దగ్గర ఆడపిల్లలు ఉంటే అయ్యా మా దగ్గర ఏమి లేదు, కట్నం ఏమి లేనయ్యా అంటాం. అదే మన దగ్గర మగపిల్లడు అని అనుకోండి, మా ఓడికి 10 బిల్డింగులు ఉన్నాయి, మీరు ఇస్తారా చస్తారా అంటాం. అంటే ఇవ్వటం అనేది చాలా కష్టం, పుచ్చుకోవటం అనేది చాలా మనకి ఇష్టం. సో 2 ట్యాక్సులకే మనము ఇండియాలో అల్లాడిపోతూ ఉంటే, ఏ ట్యాక్సులు కడుతూ కూడా ప్రపంచ దేశాల్లో వన్ ఆఫ్ ద నంబర్ 1 ప్లేస్గా మలేషియా ఈ దినం ఉంది. నాట్ ఓన్లీ మలేషియా, మీరు అదర్ కంట్రీస్, అబ్రాడ్ కంట్రీస్ ఏదైనా మీరు తీసుకుంటే కనుక ప్రతి దేశంలో కూడా ఖచ్చితంగా వారు ట్యాక్స్ పే చేయాలి. సో నేను ఎందుకు ఈ మాట పదే జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియులరా, మానవుని జీవితం కృతజ్ఞతతో కూడుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు లిఖితపూర్వకముగా. 10 ఆజ్ఞలు కాక మనకి ఇంకా చాలా ఆజ్ఞలు మిగిలి ఉన్నాయి. లిఖితపూర్వకముగా దేవుడు మోషేకి ఇచ్చింది 10 ఆజ్ఞలు. వాటిలో 6 ఆజ్ఞలు మానవుడు దేవుని పట్ల జరిగించవలసిన ఆజ్ఞ. సో రైట్ దిస్ వర్డ్, మానవుడు 6 ఆజ్ఞలు దేవుని పట్ల జరిగించాలి. రిమైనింగ్ ఏదైతే 4 ఉన్నాయో ఇవి మానవుడు పట్ల జరిగించవలసినటువంటి ఆజ్ఞలు. చాలా జాగ్రత్తగా మాట వినాలి. 6 ఆజ్ఞలు మానవుడు దేవునికి చేయవలసినవి. సో దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో, దేవునికి ఎలాగ సాక్షిగా ఉండాలో, దేన్ని ఆరాధించాలో ఇలా పట్టిక మనకు రాయబడి ఉంది. 6 కాలమ్స్. రిమైనింగ్ 4 ఏదైతే ఉన్నాయో మానవుడు పట్ల, అందుకే నీ పొరుగువాన్ని దొంగతనం చేయొద్దు, నీ పొరుగువాన్ని దోచుకోవద్దు, ఇలాంటివి 4 ఆజ్ఞలు. సో ఇవన్నీ ఎందుకంటే ప్రియులారా, బైబిల్లో మనం చదువుతున్నాము శ్రేష్టమైనటువంటి లేఖన భాగము, మానవుడు చేయవలసినటువంటి నియమాన్ని, మానవుడు చేయవలసినటువంటి క్రమాన్ని దేవుడు మనకు ఆయన ముందుగా రాయించి పెట్టాడు. సో ఈ మాట నేను పదే జ్ఞాపకం చేయడానికి ముఖ్య గల కారణం ఏంటంటే, భూమి మీద దేవుడు మానవునిగా మనలను తీసుకొచ్చింది. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భూమిపైన నీవు సాక్షిగా దేవునికి బ్రతకాలి. సే ఆమెన్. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్తారా? ప్రియులరా, ఇంటర్నెట్లో మానవుని నిర్మాణాన్ని కొట్టి చూడండి ఒకసారి. మానవ నిర్మాణం ఎలా జరుగుతుందో మీరు ఒకసారి అందులో చూసి, ఇప్పుడు కాదులే ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. మానవుని నిర్మాణము తల్లి గర్భములో దేవుడు ఎలాగ దాన్ని డిజైన్ చేశాడో. ప్రియులారా, ఒక్క కణంగా వెళ్ళి అనేక కణములుగా ఫలదీకరణ చెంది ఇంత సుందర రూపము ఈరోజు మనం నిలబడటానికి దేవుని కృప అనే విషయాన్ని ఈరోజు మీ మదికి తీసుకొస్తున్నాను. నా మాట అర్థమవుతుందండి? ఒక కణము అనేక కణములుగా ఫలదీకరణ చెంది ఇంత సుందరమైన దేహాన్ని కలిగి జీవించడానికి దేవుని యొక్క ఉద్దేశము. సో ఈ ఉద్దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రక్రియ ఏంటంటే, దేవునికి నీవు సాక్షిగాను, కృతజ్ఞతగాను, దేవుణ్ణి ఆరాధించు వారిగాను
ఆయన ఉండాలని నీలో నుండి నాలో నుండి దేవుడు కోరుకున్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాట అండి ఇది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోకి తిరిగి మనం వెళదాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. నేను సబ్జెక్టులోకి వస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగము 12వ అధ్యాయము నిర్గమాకాండమే 21 నుండి ఒక వచనాన్ని చదివించి నేను ముందుకు వస్తాను. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలను అందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిసోపు కుంచుకు తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధకు పై కమ్మికిని 2 నిలువ కమ్మికిని పళ్ళెములోని రక్తము తాకించవలెను. ఇదందరికీ తెలిసినటువంటి ఒక సందర్భం. ప్రియులరా, ఈ భాగము తెలియని వారు చాలా మంది ఉండరు అని అనుకుంటున్నాను నేను. సో ఎవ్రీథింగ్ ఈజ్ నోస్ దిస్ వర్డ్. సో ఇలాంటి సందర్భాన్ని మనకి దేవుడు గుర్తు చేస్తూ ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. ప్రియులరా, దేవుడు ఏదైనా మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు అంటే మొట్టమొదటిగా ఆయన ఇచ్చి మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటాడు. నా మాట అర్థమైందండి? దేవుడు మనకేదైనా ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అది నీకు ఇస్తాడు. దేవుడు అది నీకు ఇచ్చి నీ దగ్గర నుంచి నీ మనస్తత్వాన్ని దేవుడు చూస్తాడు. సో బైబిల్లో మనం చదువుతున్నాము ప్రియులరా, దేవుడు ఇశ్రాయేలీయులకి అద్భుతమైన జనాంగాన్ని దేవుడిచ్చాడు. సో మంచి వీరులని నేను గుర్తు చేశాను. బిలాము మనందరికీ తెలుసు, గురుపోతుతో ఇశ్రాయేలు బలాన్ని పోల్చాడు. శ్రేష్టమైన వారు, చురుకు కలిగిన వారు, యోధులు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుతున్నాము ఇశ్రాయేల్ లాంటి శక్తి, జ్ఞానము, నాలెడ్జ్ కలిగిన పీపుల్ భూలోకంలో మరో ఒక్కొక్క జనము లేదు. ఇలాంటి జనాన్ని దేవుడు వారికి దయచేసిన తర్వాత ఐగుప్తులో వీరు అప్పటికి నివాసం ఉన్నారు. దేవుడు ఆ దేశానికి తీర్పు తీర్చి తన ప్రజలను తిరిగి తాను వాగ్దాన దేశం వైపు నడిపించే క్రమానికి దేవుడు సిద్ధపరిచి మోషేని అహరోను పంపించిన సందర్భం ఇది. ఆ రాత్రి దేవుడు చేసినటువంటి ఒక అద్భుత కార్యం మనందరికీ తెలుసు. 10 తెగుళ్ళలో చివరి తెగులు తొలి సంతానము చనిపోవుట. ఈ మాటను చాలా జాగ్రత్తగా వినాలి. ఐగుప్తి దేవతలకు, దేవుళ్లకు దేవుడు తీర్పు తీర్చే రాత్రి అది. ప్రియులారా, ఈ రాత్రి కాలంలో జరిగినటువంటి ఒక విశేషమైన సంగతిని మనం చదువుతున్నాం. వాక్యం నుండి చదువుదాం. 27వ వచనాన్ని మనం చదువుతారా? ఆయన ఐగుప్తీలను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తీయులనున్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను, అటువలెను అనవలెనను చెప్పెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఐగుప్తిలో సంహారక దూత సంభవిస్తున్నటువంటి దినాలలో బైబిల్లో మనం చదువుతున్నాం, ఇశ్రాయేలీలు ఐగుప్తిలో ఉండినప్పుడు దేవుడు ఇశ్రాయేలు కుటుంబాలను ఆయన కాచి మరణదూత వారికి సంభవింపకూడనట్లుగా దేవుడు ఆ కుటుంబాలను దాటిపోనిచ్చెను. ఆమె చెప్తారా? దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా మనం ఇక్కడ వినాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాము ప్రియులరా, మోషే ఆ రాత్రి ప్రకటన చేశాడు. ప్రకటన చేసినటువంటి రాత్రి అందరూ మనం చదువుతున్నాం పస్కా పశువును వధించారు, రక్తాన్ని కమ్మెలకు పూసుకున్నారు, వారు పొంగని రొట్టెలను తిన్నారు. తిని ఆ రాత్రి ప్రభునందు ప్రియులరా మరణదూత సంభవిస్తున్నటువంటి రాత్రి అది మనకు కనబడుతుంది. ఈ మరణదూత ముందు జరిగినటువంటి 9 తెగుళ్లకు భిన్నమైనటువంటిది 10వ తెగులు. సో నేనేం చెప్తున్నానంటే ఈ 9 తెగుళ్ళు పశువులు, పంటలు, లేక పొలములు, నీళ్లు, లేక నిద్ర లేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎగ్జాంపుల్గా 10వ తెగులు డిఫరెంట్. ఆ 10వ తెగులు ఏంటంటే రాజుగారి కుమారుడు మొదలుకొని పనివారి కుమారుడు వరకు ఆ రాత్రి మరణమోబోయే రాత్రి అది. చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఆ రాత్రి గురించి మోసే భక్తుడికి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, మీ కుటుంబంలో మరణదూత సంభవించుకున్నట్లుగా మీరు తీసుకోవలసినటువంటి ఒక మంచి ప్రికాషన్ ఏంటంటే, మీ ప్రతి ఇంటికి పస్కా పశువు రక్తము ఇది గుర్తుగా ఉండవలెను. ఏ ఇంటికి ఈ యొక్క పస్కా పశువు రక్తం ఉంటుందో ఆ ఇంటిని దేవుడు ఆ రాత్రి మరణదూత దాటి వెళ్ళాను. చాలా జాగ్రత్తగా ఈ మాట మనం వినాలి. ప్రియులారా, రేయి మొదటి జామున మీ పిల్లల కొరకు ఎందుకు ప్రార్థించాలో
ఇక్కడ మనకు రాయబడి ఉంది, మీ కుటుంబములలో మీ బిడ్డలలో మరణదూత సంభవింపకుండునట్లుగా ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు యాజకుని రూపమును పోలి దేవుని ఎదుట కన్నీరు కారవలసినటువంటి దినము మన కళ్ళ ముందు కనబడుతుంది. వాక్యంలో మనం చదువుతున్నట్లుగా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, ఆ రాత్రి ప్రియులారా మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తిలో నున్న ఇశ్రాయేల్ ఇండ్లను విడిచిపెట్టెను అనవలని చెప్పాను. ఎవరైనా మిమ్మలను ఎందుకు ఇలాగ చేయాలి, ఎందుకు పస్కాని ఆచరించాలి, ఎందుకు ఈ గొర్రెను మేము రక్తాన్ని ఇంటికి పూయాలని చెప్పినప్పుడు మీరు రాబోయే దినముల్లో చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఐగుప్తులో మేమున్నప్పుడు మా కుటుంబాలను దేవుడు కాచాడు. ఆమె ఏం చెప్తారా? ఇక్కడి నుంచే మనకు ఆరంభమవుతుంది తొలి సంతానము దేవునిది అని. చెప్పండి, ప్రథమ సంతానము. మనం అందరం పాటలు పాడతాం కదా, నీ బిడ్డను సేవకు నీచెదవా నీవిచెదవా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ఇక్కడ రాయబడినటువంటి పదం అదే. దేవుడు మొట్టమొదటిగా శ్రేష్టమైన బిడ్డలనిచ్చి వారిని ఐగుప్తీల కంటే భిన్నముగా దేవుడు కాపాడి వారిని దేవుడు భద్రపరిచి ప్రియులరా ఆనాటి సంతతి బ్రతకడానికి దేవుడు కారణమయ్యాడు. ఆమె చెప్పండి, ఇదే ఇక్కడ ఉన్నటువంటి మర్మం. దేవుడు నీకు ఇచ్చినటువంటి దాంట్లో అది బిడ్డలైనా ఆస్తైనా ఐశ్వర్యమైనా ముందు నీకేది లేదు. ఉందా అండి? సో ఒక్కసారి ఒక 10 సంవత్సరాలు మన జీవితాన్ని వెనక్కి చూడండి, ఒక 20 సంవత్సరాలు వెనక్కి ఆలోచించండి. మన కుటుంబ పరిస్థితులు, మన జీవన విధానం ఎలా ఉన్నాయి చెప్తారా? కానీ కంపేర్ టు దట్, అప్పటి నుండి ఇప్పుడు కంపేర్ చేసుకోండి. దేవుడు ఎంత బ్లెస్ చేశాడు, దేవుడు ఎంత ఘనతనిచ్చాడు, దేవుడు ఎంతటి చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు. నాకు తెలిసి పెళ్లి కాని వాళ్ళందరూ ఒక్కళ్ళగానే ఉన్నారు కదండి. పెళ్ళైన తర్వాత దేవుడు మంచి భార్యనిచ్చి ఈ ఇరువురు ద్వారా దేవుడు చక్కటి బిడ్డలనిచ్చి మనకంటూ ఒక పరిస్థితిని, స్థలాన్ని, ఇల్లును, కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించి దేవుడు నీలో నుండి నాలో నుండి కోరుకుంటున్న ఒకే ఒక మాట, కృతజ్ఞత. చెప్తారా ఏంటంట? కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. దేవుడు మనలో నుండి కోరుకుంటున్నాడు. బిడ్డలను ఐగుప్తి దేశంలో, నేను అంటాను, నేను చదువుతున్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఐగుప్తీలకు ప్రహరీ గోడలు లేవండి ఆ దినాల్లో? ఐగుప్తీలో వైద్యం లేదా? ఐగుప్తీలకు దేవతలు దేవుళ్ళు లేరా? ఐగుప్తీలు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదా? ప్రియులరా, ఐగుప్తీల్లోకి ఎటువంటి సెక్యూరిటీ లేదా? ఐగుప్తీలు చాలా తెలివి కలిగిన వారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు హిస్టరీలో మనకుంది 3000 సంవత్సరాలైన వారి పితరుల శవాలు ఇప్పటికీ భద్రం చేశారు. 3000 సంవత్సరాలకు పూర్వమే వారు తమ శవాలను భద్రపరిచేటువంటి ప్రక్రియ వాళ్ళు కలిగి ఉన్నారు. సో ఇంత నాలెడ్జ్ పీపుల్గా ఉన్నటువంటి ఐగుప్తీయులు తమ బిడ్డలను ప్రాణం పోతున్నప్పుడు వారు, ప్రియులరా, మనం చదువుతున్నాము, ఏమీ చేయలేకపోయారట. నేను అంటున్నటువంటి ఇదే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనము సజీవులుగా ఉన్నామంటే ఒకే ఒక్క రీజన్, దేవుని కృప. ఆమె చెప్తారా? మనం బిడ్డలతో, మన కుటుంబంతో కలిసి జీవిస్తున్నామంటే దేవుని యొక్క కృప అని చెప్పాలి. దేవుడు ఇంత మనకు దయచేసి నా కొరకు భూమిపైన సాక్షిగా బ్రతకండ్రా అంటే ఒకళ్ళు చిందులేయటానికి బయలుదేరారు, ఒకరు తగాదాలాడడానికి బయలుదేరారు, మరొకళ్ళు జలసాలు చేయడానికి బయలుదేరారు, మరొకళ్ళు ఆడటానికి బయలుదేరారు, మరొకడు ఇష్టం వచ్చినట్లు చేయడానికి బయలుదేరారు. మనం చదువుతున్నటువంటి ఇట్టి మాట, దేవుడు నిన్ను సజీవులుగా ఉంచడానికి గల కారణం, నీ పట్ల దేవునికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ని తెలుసుకోవడానికి దేవుని సముఖములో కూర్చుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్ చెప్దామా? యవనస్తులైన వారికి నేను ఇస్తున్నటువంటి బెస్ట్ సలహా ఏంటో తెలుసా? దేవుడు నీ పట్ల కలిగినటువంటి తన ప్రణాళికను నెరవేర్చడానికి నీవు ఖచ్చితంగా దేవుని సముఖములో సమూయేలు వలె వేచినటువంటి అనుభవం నీకు అవసరమై ఉండాలి. ఇది మన బిడ్డలకు నేర్పించాలి. వాళ్ళు అడుగుతారంట, పూర్వపు దినాల్లో పస్కా పశువుని ఎందుకు వధించాలి,
ఎందుకు రక్తం కారవాలన్నప్పుడు మోషేతో దేవుడు చెప్పిన మాట, ఐగుప్తులో మేము నివసిస్తున్నప్పుడు మా ఇళ్ళన్నిటిని దేవుడు కాపాడాడురా, మీరందరూ బ్రతకడానికి దేవుడు మన కుటుంబాలను భద్రపరిచారు అని చెప్పాలట. హల్లెలూయా. బైబిల్లో మనం చదువుతున్నాం ప్రియులరా. ఈరోజు అందుకే దేవుడు నీ ప్రథమ ఫలాన్ని కుమారుడను సేవకు దేవుడు అడుగుతున్నాడు. ఆర్ యు రెడీ? నా మాట అర్థమవుతుందా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? పాస్టర్ గారు, నా కుమారుడి మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నానండి. వీడు కలెక్టర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, శాడిస్ట్ అవ్వాలి అంటారా? ఎవరన్నారు? చాలా హోప్స్ పెట్టుకుంటాం. దేవుడు అడుగుతున్నది, నీ గర్భములో నుండి నిన్ను కాపాడి భద్రపరిచి, నీతో పుట్టినటువంటి వారు ఎంతోమంది చనిపోయారు. నాకు ఈ మాట చెప్పడం చాలా ఇష్టం అండి ప్రియులరా. తల్లి గర్భములో 200 మిలియన్స్ స్పర్మ్స్ వెళ్తాయని చరిత్రకారులు చెప్తున్నారు. ఎన్ని? 2 మిలియన్స్. అవి తల్లి గర్భములో సజీవంగా బ్రతికేది కేవలం 200 అంట. 2 మిలియన్స్ ఎక్కడ, 200 ఎక్కడ? నా మాట అర్థమవుతుందా? 2 మిలియన్స్ ఎక్కడ, 200 ఎక్కడ? ఎంత ఫిల్టరేషన్ జరిగింది? ఈ 200లో తల్లి గర్భములోకి, అండములోకి ప్రవేశించేది ఎన్నయ్యా అంటే మహా అయితే 1, రేరుగా జరిగేది 2. ఎంత ఫిల్టరేషన్ జరిగింది? 2 మిలియన్ ఎక్కడ, 200 ఎక్కడ? తల్లి గర్భములో ప్రవేశించినటువంటి ఒక స్పర్మ్ ఎక్కడ? ఆ 1 నీవు నేనే. చెప్తారా? ఆ 1 నీవు నేనే. సో దేవుడు నీలోంచి కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నీ కుమారుడు నాకు ఇస్తావా అంటున్నాడు ఆయన. నిన్ను కలుగు చేసింది, నిన్ను డిజైన్ చేసింది, నిన్ను రూపించింది దేనికో తెలుసా? నాకు నువ్వు సాక్షిగా జీవిస్తాను అని. కానీ ఈరోజు దేవుని యొక్క చిత్తం మనం మరిచి, దేవుని యొక్క ఉద్దేశాలను మనము పక్కకి విడిచిపెట్టి, మన ఓన్ థాట్స్ని, మన ఓన్ మెథడ్స్ని వాళ్ళపై అప్లై చేసి, ఇక్కడ నుంచి నువ్వు అది కావాలి, నువ్వు ఇది కావాలి, నువ్వు అట్లుండాలి, నువ్వు ఇట్లుండాలని చెప్తున్నాం. మనం చెప్పడం తప్పులేదండి, వారికంటూ ఒక ఇమేజ్ ఇవ్వటం తప్పులేదు. సో నేను చెప్తున్నటువంటి మాట, దేవునికి నువ్వు ఇచ్చినటువంటి బిడ్డవు అనే మాటను వాడికి గుర్తు చేయాలి. నేను చాలా పెన్నులు కొంటానండి, తప్పుగా అనుకోవద్దు. మా రిలేషన్ దగ్గర, మా బాబాయ్ దగ్గర ఈ పెన్ను తీసుకున్నాను. నేను వందలు పెట్టి కొన్న పెన్నులు ఎక్కడెక్కడో పడిపోయినాయి. కానీ ఈ పెన్ను చూసినప్పుడల్లా నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా? ఈ పెన్ను నీది కాదు, ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారన్న మాట నాకు గుర్తొస్తుంది. నేను ఇందాక బైబిల్ చదువుతున్నప్పుడు కూడా నేను బుక్ మార్క్ చేసుకునేటప్పుడు ఇదే చూశాను. వెంటనే తాట, ఇది నీది కాదు, సమ్వన్ ఈజ్ గివింగ్. నేను అంటున్నాను, నీవు నీ సొత్తు కాదు. దేవుడు నీతో పాటు అనేక మంది చనిపోతే ప్రియులారా, వారిలో నిన్ను సజీవంగా ఉంచి దేవుడిని ఈరోజు ఆయన ఈ మందిరంలో కూర్చోబెట్టాడు. నేను చెప్తున్నటువంటి మాట, కృతజ్ఞత అనేది వస్తువుల్లో, ఫలాల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, వెండి బంగారంలో కాక నీ బిడ్డను కూడా దేవుని సేవకి ఇవ్వడానికి నువ్వు ముందుకు రావాలి. ప్రపంచ దేశంలో ఇప్పుడు జరగబోతున్నటువంటి వారి గురించి మీకు గుర్తు చేస్తాను ప్రియులరా. ప్రపంచంలో ఇప్పుడు మతము అనేది బయలుదేరింది. మనుషులు మతం కొరకు కొట్టుకునే రోజులు ఈ దినాల్లో మనకి చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఎరగని వారు కర్రలు, రాడ్లు పట్టుకొని బయలుదేరారు. అలాగే లోకంలో కొంతమంది ఆల్రెడీ వాళ్ళ సెటప్ వాళ్ళకి జరిగిపోయింది, అండర్ గ్రౌండ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు అన్ని విషయాల్లో శిక్షణ పొందుతున్నారు, గన్స్లో, మైన్స్లో, మొత్తంలో కూడా. సో ఏ విధమైనటువంటి చలనం లేకుండా బ్రతుకుతున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే ఒక క్రైస్తవులు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన పనిని నీకు అప్పగించడానికి నువ్వు అవైలబుల్గా ఉండాలి. నీ సంతానాన్ని రెడీ చేయాలి. వారికంటూ దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క మిషన్ను, దేవుని పనిని వారి హృదయములో ఇప్పటి నుండే నువ్వు పెట్టడం ఆరంభం చేయాలి. ఆమె చెప్తామా? ప్రియులరా, దేవుడు ఏదైతే ఇచ్చానో దాన్నే ఆయన అడిగాను. దేవుడు ఏదైతే వారికి తన సంతానమునిచ్చానో, ఇశ్రాయేలు నుండి ప్రభువారు కోరుకున్నది, నీ తొలి సంతానము నాకు కావాలి. దేవుడు ఆశించాడు. నీ ప్రథమ సంతానము నాది. డబ్బులు ఒక 20,000 ఇచ్చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా డబ్బులు ఉంటే వెండి బంగారాన్ని ఇచ్చేస్తాం.
ఇంకా ఎక్కువ ఉంటే వజ్ర వైడూర్యాలు కూడా ఇస్తాం. బట్ దేవునికి అయ్యే అవసరం లేదు. నువ్వు కావాలి. దేవునికి నీ వలన భూమి పైన మహిమ రావడానికి నీ సంతానం కావాలి. భవిష్యత్తు దినాల్లో నీ ఊహకు, డాక్టర్కి, లాయర్కి, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంజనీర్కి, లోకమున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వారికి లేని ఆధిక్యతను నీకు ఇవ్వడానికి దేవుని పరిశుద్ధమైన సింహాసనము పైన నిన్ను, నీ సంతానాన్ని కూర్చోబెట్టడానికి దేవుడికి నీ బిడ్డలు కావాలి. ఆమె చెప్తారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాము ప్రియులరా. ఈరోజు ప్రభువారు అడుగుతున్నటువంటి ఒకే ఒక విషయాన్ని, ఐగుప్తిలో నీ కుటుంబాన్ని విడిచిపెట్టడానికి చాలా సెక్యూర్ కలిగినటువంటి పరిస్థితుల్లో మనుషులు చనిపోయారు, కానీ ఎక్కడో ఊరవతలు ఉన్నటువంటి గుడారాల్లో ప్రజలు క్షేమంగా జీవించారట. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. ఈరోజు నీ బిడ్డను ప్రభు పరిచర్యకై సమర్పణ చేయడానికి వెనుదీయొద్దు. ఆయనకి అప్పగించుకోవడానికి, తీర్మానం చేసుకోవడానికి. నేను ఇప్పుడు చెప్తున్నానండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నాకు ఊహొచ్చిన దగ్గర నుండి 7వ సంవత్సరం నుండి దగ్గర నాకు గుర్తులేదు, 8దో 7దో కానీ అప్పటి నుండి దేవుని మందిరంలో ఉన్నటువంటి అనుభవం నాది. ఇది నేను గర్వంగా చెప్పట్లేదు, దేవుని కృప అని చెప్తున్నాను. నా తల్లి, నా తండ్రి దేవుని ఆలయంలో పరిచర్య చేయడానికి విడిచిపెట్టేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి నుండి, చిన్ననాటి నుండి దేవునితో పెరిగిన అనుభవము అప్రాక్సిమేట్లీ దగ్గర నా వయసు ఎంత ఉందో అందులో 30 వంతు నాకు సేవా అనుభవం ఉంది. ప్రియులరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాల్యంలో సాక్ష్యాన్ని కాపాడుకున్నాం, యవన దశలో సాక్ష్యాన్ని కాపాడుకున్నాం, ఇప్పటికి దేవుని కృపను బట్టి నడిపించబడుతున్నాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ బీజము నాలో నింపినటువంటి దైవజనులు ఉన్నారు. ఆ బీజాన్ని నింపినటువంటి నా తల్లి నా జీవితంలో ఉంది. ఇప్పుడు కొనసాగించడానికి దేవుని కృప తోడై ఉంది. దేవుని యొక్క వాక్యం నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నీవు దేవునికి అప్పగించబడాలి. Bright Computers, for your bright future. బ్రైట్ కంప్యూటర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే నడపబడుతున్న ISO సర్టిఫైడ్ సంస్థ బ్రైట్ కంప్యూటర్స్. ప్రతి ఒక్కరికి అవసరమైన కంప్యూటర్ బేసిక్స్, MS ఆఫీస్, డేటా ఎంట్రీ, ఆఫీస్ ఆటోమేషన్ కోర్సులు నేర్చుకొని అనేక అవకాశాలని అందిపుచ్చుకోండి. DTP, ఫోటోషాప్, గ్రాఫిక్ డిజైన్, టాలీ ప్లస్ GST, మల్టీమీడియా, వీడియో ఎడిటింగ్, హార్డ్వేర్ కోర్సులు నేర్చుకొని అధిక ఆదాయంతో జీవితంలో స్థిరపడండి. వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకొని ఇంటి వద్ద నుండే సంపాదించండి. C++, జావా, ఒరాకిల్, పైథాన్ నేర్చుకొని సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించండి. సంప్రదించండి బ్రైట్ కంప్యూటర్స్ 2/6 మరియు 2/9 బ్రాడిపేట, గుంటూరు. సెల్ నంబర్స్ 9494499254 మరియు 9493779333. బ్రైట్ కంప్యూటర్స్.